నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రానున్న రోజుల్లో 10 కోట్ల మంది లాఖ్పతి దీదీలు. గుంటూరులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కార్యకర్తలు సహకరిస్తే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా. క్యూబ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. పదిహేడు మెడికల్ కళాశాలను కాపాడుకుంటాం. వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్. కూటమితో పేదల సొంతింటి కళ సాకారం. కడియంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల పర్యటన. మరొక 15 ఏళ్ల కూటమి ప్రభుత్వమే ఉండాలి. 46వ డివిజన్లో లబ్ధిదారుల గృహ ప్రవేశాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, రానున్న రోజుల్లో 10 కోట్ల మందిని లాఖ్పతి దీదీలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వాటర్ షెడ్ మహోత్సవ్ జాతీయ సదస్సు గుంటూరు వెంగళాయపాలెంలో ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది ₹1,00,000 ఆదాయం కనీసం రావాలని, ప్రస్తుతం 2-3 కోట్లుగా ఉన్న లాఖ్పతి దీదీల సంఖ్య పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్య వ్యక్తిగా వచ్చానని, రైతు సేవకుడిగా వచ్చానని, వారి సేవ దైవ సేవగా భావిస్తానన్నారు. నారా చంద్రబాబు నాయుడు గొప్ప ముందు చూపు గల వ్యక్తి అని, పవన్ కళ్యాణ్ దృష్టి, నరేంద్ర మోడీ ఆలోచన విధానం వల్ల ఈ ముగ్గురి ఆలోచన విధానం గొప్ప సమ్మేళనంగా ఉందన్నారు. వెంగళాయపాలెం వంటి చెరువుకు దేశంలో ఇతర ప్రాంతాల్లో చేపడతామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, శాసన మండలి సభ్యుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, శాసన సభ్యులు బోర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నజీర్ అహ్మద్, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ఆనంద్ రీజెన్సీలోని పందిరి హాల్లో క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జ్, బూత్, క్యూబ్స్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ అని, పార్టీకి కార్యకర్తలే బలమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మంగళగిరి తరువాత రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికే ఎక్కువ నామినేటెడ్ పదవులు వచ్చాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ, తాము అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నామని, అందరికీ గౌరవం దక్కేలా చూస్తున్నామని అన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు మంత్రి నారా లోకేష్ ఈ నెల 18న రాజమహేంద్రవరం వస్తున్నట్లు తెలిపారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏపీ సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, తాడేపల్లిగూడెం పరిశీలకుడు నక్క చిట్టిబాబు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, నాయకులు దొండపాటి సత్యంబాబు, మాలె విజయలక్ష్మి తదితరులు మాట్లాడారు. ఈ యొక్క క్లస్టర్స్ కానీ, యూనిట్స్ కానీ, బూతుల కింద కానీ మీ అందరినీ నియమించడంలోనే అనేకమైన కసరత్తులు చేయడంతో పాటు మిమ్మల్ని నియమించి పార్టీ ఆఫీస్కి పంపించిన తర్వాత కూడా వారు ఫోన్ కాల్స్ చేసి వీళ్ళందరూ సరైన వారా కాదా ఈ యొక్క బాధ్యతకి అన్నది కూడా వాళ్ళు కూడా పార్టీ ఆఫీస్ నుంచి వెరిఫై చేయగా రాష్ట్రంలో అత్యధిక శాతం ఆమోదం కలిగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది రాజమండ్రి సిటీ. వేసేటప్పుడు ఎక్కడా కూడా నావాడు ఉన్నాడా లేకపోతే నాకు పరనివాడు ఉన్నాడా అనేది చూడాల. పార్టీ జెండాని మోస్తే ఎన్ని ఇబ్బందులు పడినా కూడా దించకుండా ఉన్నవాడు ఉన్నాడా లేదా అన్నదే చూసా.
అది చేయడం వల్ల ఈ రోజున ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లోని సర్వే చేసినప్పుడు పాజిటివ్ నెగిటివ్ అని వచ్చే ప్రక్రియలో నెగిటివ్ శాతం ఎంత ఎక్కువ ఉన్నా ఈ నియోజకవర్గంలో చాలా తక్కువలో తక్కువ రావడం కూడా జరిగింది. ఎందుకంటే అందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు. క్షేత్రస్థాయిలోని పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైనా కానివ్వండి ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. నుంచి కూడా క్షేత్రస్థాయి నుంచి కూడా నాయకత్వం ఉండాలనే ఉద్దేశంతో చాలా మంచి అభిప్రాయంతో నా యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన విధానం ఇది. గతంలో ఇప్పటి నుంచో 40-45 ఏళ్ళ నుంచి కూడా పార్టీ నడుస్తుంది. అది కేవలం నాయకుడి గ్లామర్ తోటి, నాయకుడు చంద్రబాబు ఎన్టీ రామారావు గారి గ్లామర్, తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానంతో పార్టీ నడుస్తుంది తప్పితే ఇప్పుడు కింద నుంచి కూడా పటిష్టంగా పార్టీ నడవాలి. కేవలం ఇప్పుడు నేను ఒక నినాదం వచ్చింది కొత్తగా, కార్యకర్తే అధినేత పార్టీకి, ఎవరో కాదు కార్యకర్తే అధినేత పార్టీకి అనే విధానాన్ని ఇప్పుడు ప్రవేశపెట్టి దీంతో ప్రారంభమవుతుంది. మీరు ఈవేళ బూత్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి బూత్ కన్వీనర్ దగ్గర నుంచి పార్టీ నాయకత్వం ప్రారంభమవుతున్న విషయాన్ని మీరు గుర్తించాలి. ప్రభుత్వం మెడికల్ కళాశాలలను కాపాడేందుకు రాష్ట్రంలో జగన్ ఆదేశాల మేరకు వైసీపీ నిర్వహిస్తున్న ఉద్యమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ పిలుపునిచ్చారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ పిలుపు మేరకు బుధవారం భరత్ నాయకత్వంలో స్థానిక కంబాల చెరువు గాంధీ విగ్రహం వద్ద నుంచి సబ్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేపట్టారు. మార్గాన్ని మాట్లాడుతూ తెలివైన పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వాలన్న ఆశలను నాశనం చేసే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. ఈ దుర్మార్గపు ఆలోచన చంద్రబాబు విరమించేదాకా జగన్ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా రచ్చబండ నిర్వహించి 1 కోటి సంతకాలు సేకరించామని వాటిని రాష్ట్ర గవర్నర్కు అందజేస్తామన్నారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రం అందజేసి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో వైసీపీ నాయకులు, మహిళామణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్షలాది మంది కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు, అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసుకుని వస్తే చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీలో కనీసము ఒక్కటంటే ఒక్కటి కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు. ఎంత ఆశ్చర్యకరమో చూడండి. అంటే పేదవాడనంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి లెక్కలేదు. ఎందుచేతనంటే మరి ఆయన 14-15 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాకపోవడం ఎంత సిగ్గండి. మళ్ళీ ఈయనెవడు చంద్రబాబు నాయుడు గారు కరోనాతో పేద ప్రజలు విలవిలలాడిపోయారు. కొన్ని లక్షల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాన్ని చూసి చలించిపోయి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను తీసుకుని వస్తే అవన్నీ కూడా ఇవాళ డబ్బులు లేవు అనే సాకుతో ఇవి వీళ్ళ బినామీల కంపెనీల చేతుల్లో పెడతా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సుమారుగా 8,000 కోట్లు అవుతుంది. అందులో ఆల్రెడీ 3,000 కోట్ల రూపాయలు జగనన్న
ఖర్చు పెట్టడం కూడా జరిగింది. 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము నాబార్డు ద్వారా డబ్బులు కూడా రెడీ చేసి పెట్టుంచారు. ఈయనకి నొప్పి ఏంటి అని అడుగుతా ఉన్నా. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, గృహప్రవేశ కార్యక్రమాలు బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల సాకారం అవుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతి పేద కుటుంబం తలదాచుకునే గృహం కలిగి ఉండేలా, ప్రతి ఇంటికి గృహం, ప్రతి కుటుంబానికి గౌరవం అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గంలో మొత్తం 375 ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు గృహప్రవేశాలు చేయటం జరిగిందన్నారు. ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, కడియం సర్పంచ్ ఎం సత్యవతి, వైస్ సర్పంచ్ వెలుగుబంటి రఘురాం, ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఎంపీడీఓ కె రమేష్, హౌసింగ్ సొసైటీ అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు లేని వాడు లేకుండా చేసే లక్ష్యంలో ఏకైక ముఖ్యమంత్రి గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుందని సరైన మనం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్వహించిన 3 లక్షల ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో భాగంగా సిటీ నియోజకవర్గంలో స్థానిక 46వ డివిజన్లో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తీటి జానకి నివాసానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డితో పాటు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. 1,80,000 సరిపోకపోవడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అదనంగా నిధులు పెంచి ఇవ్వడానికి చంద్రబాబు నిర్ణయించారన్నారు. ఆ నిధులతో వారి గృహాలు చాలా వరకు పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేసుకునేందుకు అవకాశం కలిగిందన్నారు. వారి కుటుంబాలలో చిరునవ్వు చూస్తుంటే తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. కూటమి మరొక 15 సంవత్సరాల అధికారంలో ఉండేలా ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో కమిషనర్ రాహుల్ మీనా, మాజీ కార్పొరేటర్ మొకమాటి సత్యనారాయణ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, టీడీపీ నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం మున్సిపాలిటీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 బిఎల్సి పథకం నందు 2.5 లాక్ యూనిట్ విలువ గల 465 గృహాల్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేయడం జరిగింది. అలాగే జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు ఈ 17 నెలల్లో రాజమహేంద్రవరం అర్బన్లో 3,097 ఇళ్లని 14.95 కోట్లు అంటే 14.95 క్రోర్స్ వ్యయంతో నిర్మించి పేదలకు ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్ల కింద ఇళ్ల పట్టాలు ఇస్తామన్నది కూటమి తాలూకు హామీ. దానికి అనుగుణంగా ఇప్పటికే రాజమండ్రి సిటీలో ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం ఆనాడున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుని ప్రజలు మోసం చేసిన ప్రక్రియ ప్రజలు మర్చిపోలేదు. ఆ చట్టబద్ధత లేని భూములన్నింటికి కూడా చట్టబద్ధత కల్పిస్తూ 2 సెంట్ల కింద ఇచ్చే కార్యక్రమం కూడా అతి దగ్గరలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అధికారికంగా ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇప్పటికే గౌరవ కమిషనర్ గారు మేము అనేక సందర్భాల్లో ఆ చట్టబద్ధత కల్పించడానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అన్నింటినీ కూడా తొలగించి ఆ 2 సెంట్ల కింద
ల్యాండ్ అంతా కూడా డెవలప్ చేసే కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నాం. మొత్తం స్టేజ్ వైజ్గా ఆనరబుల్ సీఎం సార్ గైడెన్స్ ప్రకారం మనము ఈ అన్ని ప్లేసెస్లో హౌస్ వార్మింగ్ చేస్తున్నాము. ఈ హౌసింగ్ ఫర్ ఆల్ అప్లికేషన్స్ కొత్త ఏమి వస్తున్నాయి అన్ని ప్లేసెస్లో వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్ టు ద పాయింట్ ఆఫ్ కంప్లీషన్ అన్ని స్టేజెస్లో కంటిన్యూస్గా మానిటరింగ్ చేసి అది ఇన్షూర్ చేస్తాము దట్ వాళ్ళకి రెగ్యులర్ ఇంటర్వల్స్లో ఇన్స్టాల్మెంట్స్ పడుతున్నాయి లేదా తర్వాత స్టేజ్ అప్గ్రేడేషన్ కూడా అవుతుంది లేదా అది మనం వెరిఫై చేస్తాము. ఈరోజు మనం మ్యాక్సిమం అదే కంప్లీషన్ హౌసెస్కి ఫోకస్ పెట్టాము. మన మొత్తం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అరౌండ్ 8,700 హౌసెస్ టోటల్ 36 crore కాస్ట్లో కంప్లీట్ అయింది. అందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల ఇళ్లకి గృహప్రవేశం జరుగుతుంది. అక్కడ గృహ నిర్మాణాన్ని చూస్తే కేంద్ర ప్రభుత్వం అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇవాళ ఈ 3 లక్షల ఇల్లులు గాను చూసినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్, అదేవిధంగా PMAY JM ఈ 3 పథకాల కింద దాదాపు 2,13,000 ఇల్లులు అర్బన్లో, రూరల్లో 66,000 ఇల్లులు, అదేవిధంగా PMJM కింద 6,000 ఇల్లులు, దాదాపు 3 లక్షల ఇల్లు ఈవేళ గృహప్రవేశం జరుగుతుంది. స్థానిక కలెక్టరేట్లో జిల్లా మైనారిటీల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి సందర్భంగా మైనారిటీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం 2025 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, రూరల్ శాసనసభ్యుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కీర్తి చేకూరి మాట్లాడుతూ భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్య ద్వారా సమాజాన్ని అభివృద్ధి చేయాలని నమ్మిన మహనీయులన్నారు. సమాజానికి సమాన అవకాశాలు కల్పించాలన్నదే ఆయన ఆకాంక్ష అని అన్నారు. గోరంట్ల మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్య, తపన, జాతీయత స్ఫూర్తి ప్రతి భారతీయుడికి ఆదర్శమన్నారు. డిఆర్ఓటి సీతారామమూర్తి, జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఎం సునీల్ కుమార్, డిఈఓ కె వాసుదేవరావు, మైనారిటీల ప్రతినిధులు చాంద్ బాషా, సయ్యద్ అన్సారీ, ముంతాజ్ బేగం, సయ్యద్ బాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ రాజమండ్రి రూరల్ మండలం అధ్యక్షుడు మట్టా నాగబాబు అధ్యక్షతన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్, నియోజకవర్గ కో కన్వీనర్ యానాపు యేసు శాటిలైట్ సిటీ గ్రామంలో పర్యటించారు. అధికారులు పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీసీ బ్లాకుల్లో పేరుకుపోయిన చెత్తను చూసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తడి చెత్త, పొడి చెత్త కంపోస్ట్ యార్డు నిరుపయోగంగా ఉండటం దారుణమన్నారు. గ్రామంలో ఉండే కంపోస్టు నిలిపివేశారని, ఇంటింటికి చెత్త సేకరణ లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. గ్రామమంతా చెత్తతో అపరిశుభ్రంగా ఉన్నదని, ఇది అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని అన్నారు. కూటమి నాయకుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మన్యం శ్రీనివాస్, మజ్జి సాయి, పబ్బతి సతీష్, పోతురాజు శ్రీను, సాంబయ్య, సతీష్, సాయి, హరి తదితరులు పాల్గొన్నారు. జస్ట్ మామూలుగా భారతీయ జనతా పార్టీ ఈరోజున రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ గ్రామంలో పర్యటన చేసింది. ప్రజా సమస్యలు విషయం మీద, అలాగే ఇక్కడ ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు కూడా గుర్తించడం జరిగింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఫిర్యాదులు మూలంగా ఈ యొక్క పర్యటన మేము చేయడం జరిగింది. మా మండల అధ్యక్షులు మట్టా నాగబాబు గారు ఆధ్వర్యంలో
యానాపి ఏసీ గారు అతిథిగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. శాటిలైట్ సిటీ ఈ రోజున చెత్త సిటీగా మారిపోయింది. ఎక్కడ పడితే అక్కడ చెత్త పెరిగిపోయి ఉంది. మరి దీని కారణాలు ఏంటి అనేది రాజమహేంద్రవరం లలితానగర్ నామాన ధనరాజు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద నామాన వాసు ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో లలితానగర్ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ అర్చకుడు పాకల ప్రసాద్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నామాన వాసు ఆధ్వర్యంలో మహిళలకు పసుపు కుంకాలు, తులసి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీపాద మోహన్, కాసుపూడి తాతాజీ, తోలేటి శ్రీరాములు, నాగేంద్ర, అడబాల నాగార్జున, నాగేంద్ర, లోకేష్, సూర్య, సతీష్, లలితానగర్ ఫ్రెండ్స్ పాల్గొన్నారు. ధర్మాన్ని ప్రథమాన్యాసన్న దేహనాగో మహిమాన తంత్రపూర్వ పునఃసందర్శనాయ స్వస్తి. గణపతి పూజను ఆరంభించిన తర్వాతే శ్రీ వల్లీ దేవసేన గణపతి సపరివార దేవత ప్రీత్యర్థం పుణ్య సమయే ప్రదోషకాల సాయంకాల ప్రజ్వల అర్చన మహాగణాధిపతయే నమః. సర్వావతార పూజ కవలగణాయ నమః. పుష్పాలభూత్య పుష్పాక్షతై పూజయామి. నిధనపతయే నమః. ఉత్తరాయ దేవాయ నమః. ఉగ్రాయ దేవాయ నమః. భీమాయ దేవాయ నమః. తో దేవాయ నమః. ఉగ్రస్త్రేవస్తపత్నే నమః. ఉగ్రస్త్రేవస్తపత్నే నమః. భీమస్త్రేవస్తపత్నే నమః. మహతో దేవస్తపత్నే నమః. నమః జ్యోతిర్లింగేశ్వర స్వామినే నమః. నానావిధ పరిమళ పుష్పార్చనాం సమర్పయామి. అగతలింగ భోక్మాకాపయామి. అందులో నూనె లేదమ్మా. రేపు సోమవారం, మూడో సోమవారం రేపు లక్ష దీపారాధన అందాల నటుడు నటభూషణ్ శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ రాజమహేంద్రవరం విచ్చేశారు. శోభన్ బాబు అభిమానులతో కలిసి డాక్టర్ సురక్షిత్ స్థానిక గోదావరి గట్టుపై ఉన్న వారి తాతయ్య విగ్రహాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సురక్షిత్ మాట్లాడుతూ రాజమండ్రిలో గత 50 సంవత్సరాలుగా తమ అభిమాన నటుడు శోభన్ బాబుపై ఉన్న అభిమానంతో ఈరోజు నాపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించామని, ఆ వైద్య శిబిరంలో ఆయన పాల్గొని సేవలందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి గౌరవ అధ్యక్షుడు అల్లుబాబి, అధ్యక్షుడు కొనగల్ల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి శ్రీనివాస్, గౌరవ సలహాదారు బల్లా శ్రీనివాస్, కె ఆనంద్, సోగ్గాడు ప్రసాద్, దాసరి శ్రీనివాస్, ఆటో ప్రసాద్ తదితర అభిమానులు పాల్గొన్నారు. నిడదవోలు పట్టణంలో మార్కెట్ యార్డు రైతు బజార్ ఏర్పాటుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అవసరమైన స్థలాన్ని నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కేటాయించారని వెల్లడించారు. నిడదవోలు పట్టణంలోని రంగా సుబ్బారావు సత్యవతి కాపు కళ్యాణ మండపం వద్ద జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో గాలింకి జిన్నబాబు చైర్మన్గా, పువ్వల రతీదేవి వైస్ చైర్మన్, డైరెక్టర్లుగా కొరసేక వెంకటేశ్వరరావు, మారిశెట్టి మీనాక్షి, నల్లూరి అరుణ, పోతాబత్తుల శ్రీనివాసరావు,
వాకా సత్యనారాయణ, కడలి హేమలత, దిద్దే అరుణకుమారి, దాసం సూర్య సుబ్రహ్మణ్యం, సంగీత పార్వతీదేవి, కాసాకాని సతీష్, దేవల్ల సత్యశైలజ, కారుమూరి శేషుబాబు, హనుమంతు వెంకన్న, అలాగే ఎక్స్ అఫిషియో సభ్యులుగా భూపతి ఆదినారాయణ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బురుగుపల్లి శేషారావు, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, జిల్లా మార్కెటింగ్ అధికారి సునీల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తుఫాన్ తగ్గింది కనుక తుఫాన్ అయిపోయిన తర్వాత ఇవాళ మన ప్రశాంతమైన వాతావరణంలో ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభించాలని నిన్ననే నేను రోడ్లన్నీ కూడా పరిశీలించి అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. తప్పనిసరిగా త్వరలోనే ఆ రోడ్లన్నీ కూడా పూర్తవుతాయి. దాంతో పాటు ఇప్పటికే ఇందాక శేషారావు గారు చెప్పినట్లుగా కొంత రోడ్ల కోసం మనం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఎన్ఆర్జీ తరఫున 125 కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకురావడానికి ఒక పెద్ద ప్రయత్నం చేశాం. అయితే సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క కొంత అక్కడ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని తగ్గించమన్నారు. 5 కోట్లు ప్రకటన చేశాం. అయితే మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి గారితో ప్రత్యక్షంగా నేను ప్రత్యేకించి మాట్లాడాను. త్వరలోనే కొంత రోడ్లు కూడా విముక్తి కలిగే విధంగా పెద్ద ఎత్తున నిధులు తీసుకురాబోతున్నామనేటువంటి మాటలు కూడా మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. వాటితో పాటు డ్రైన్ రోడ్లు వేసినంత మాత్రం సరిపోదు, డ్రైన్లు కావాలి. ఆ డ్రైన్కి సంబంధించి కూడా మనం బృహత్తమైనటువంటి ప్రణాళిక తయారు చేస్తున్నాం. దానికి కూడా ఫండ్స్ మొబైల్ చేస్తాం. 100% వాటి ద్వారా డ్రైన్ కూడా నిర్మిస్తాం అనేటువంటి వాటిని మీ అందరికీ మనం చేస్తూ, అదేవిధంగా ఇక్కడ మనకి కావాల్సిన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.